చేస్తున్నాడంటూ ఆయన పైన మండిపడ్డాడు. సబ్స్క్రైబర్ని మోసం చేస్తున్నాడంటూ ఫైర్ అయ్యారు. ఇక లక్షల సంపాదన వస్తున్నా గడ్డి తింటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు అన్వేష్. ఇక కొద్ది రోజులుగా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వారిపైన అన్వేష్ అటాక్ ఇవ్వడం చూస్తున్నాం మనం. సో ఈ నేపథ్యంలో మొన్న మనం చూసాం భయ్యా సన్నీ యాదవ్ పైన గతంలో టార్గెట్ చేశాడు. హర్ష సాయిని ఉద్దేశించి మాట్లాడాడు, ఇమ్రాన్ ఖాన్ ఉద్దేశించి మాట్లాడాడు. ఒక రకంగా బెట్టింగ్ యాప్స్ సంచలనానికి అన్వేష్ కూడా ఒక కారణంగా కనబడుతోంది. అన్వేష్ ఎక్కడికక్కడ ఎవరి విషయాలు ఎలా ఉన్నాయంటే కొన్ని విషయాలు ఆయన కల్పితాలు కూడా మాట్లాడుతున్నప్పటికీ ఎలా అంటే ఇమ్రాన్ ఖాన్ సంబంధించి ఆయన తల్లి ఉద్దేశించి కొంత అసభ్యంగానే మాట్లాడడం, ఆయన తండ్రి మరణించాడంటూ మాట్లాడడం, ఇలా కొన్ని కల్పితాలు అయినప్పటికీ ప్రముఖంగా కొందరిని టార్గెట్ చేసేది ఎప్పటికప్పుడు అన్వేష్ కొన్ని విషయాలు వెల్లడిస్తున్నాడు. ఈరోజు విఆర్ రాజాకు సంబంధించిన విషయంపైన ఆయన ఉద్దేశిస్తూ మాట్లాడి కొన్ని ఏళ్లుగా ప్రమోట్ చేస్తున్నాడు బెట్టింగ్ యాప్స్ని. చాలా నానా బీభత్సానికి ఆయన తెరలేపుతున్నాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో విఆర్ రాజా వంతు కూడా ఉందంటూ చాలా క్లియర్గా విఆర్ రాజాను టార్గెట్ చేసి ఈరోజు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూట్యూబ్లో ఒక వీడియోని పోస్ట్ చేశాడు అన్వేష్. సో దీంట్లో విఆర్ రాజాను ఉద్దేశించి కొన్నేళ్లుగా ప్రమోట్ చేయడం, లక్షల కొద్ది డబ్బులు సంపాదించడం, కొన్ని కోట్ల కొద్ది డబ్బులు సంపాదించాడంటూ విఆర్ రాజాను ఉద్దేశించి కూడా ఈరోజు ఆయన సంచలనమైనటువంటి ఆరోపణలు చేసుకొచ్చాడు. సో 3 ఏళ్లుగా విఆర్ రాజా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు, ఫేక్గానే సబ్స్క్రైబర్లని సంపాదించాడు, సబ్స్క్రైబర్ని మోసం చేశారంటూ కూడా దీంట్లో అన్వేష్ మాట్లాడుకొచ్చాడు. లక్షల కొద్ది సంపాదన ఉంది, అంత అయినా కూడా గడ్డి తింటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అన్వేష్ మాట్లాడిన మాటలు ఒకసారిగా హాట్ టాపిక్గా మారాయి. సో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ మనం చూస్తూనే ఉన్నాం, ఎంతమంది అరెస్ట్ అవుతున్నారు, ఎలా కొనసాగుతుంది అనేది. ఈ నేపథ్యంలో అన్వేష్ మాట్లాడిన మాటలు మరింతగా అందరినీ ఆసక్తి గురి చేస్తున్నాయి. ఒకసారి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పైన అసలు అన్వేష్ ఏం మాట్లాడాడు ఏంటి అనేది మా ప్రతినిధి పవన్ మరింత సమాచారాన్ని ఇస్తారు. పవన్, ఏంటి అన్వేష్ ఏం మాట్లాడుకొచ్చాడు విఆర్ రాజాను ఉద్దేశించి? అన్వేష్ మాట్లాడిన మాటల్లో ఎంత మేరకు వాస్తవం ఉంది? రైట్ మనోజ్, చూసుకుంటే నా అన్వేషణ ఏదైతే ఉందో ఆయన ఒక బెట్టింగ్ యాప్స్ మీద ఒక దండయాత్ర పెట్టినట్టుగానే కనబడతా ఉంది. సో వరుస పెట్టి ఒక్కొక్కరిని యూట్యూబర్ని టార్గెట్ చేసుకుంటూ వచ్చాడు. ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరి మీద పరుషంగా మాట్లాడుతూ వారిని ఖండిస్తూ కూడా వారిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా వరుస పెట్టి వీడియోలు వస్తూ ఉన్న క్రమంలో ఈ విఆర్ రాజా అనే యూట్యూబర్ ఇతను ఎవరైతే ఉన్నాడో ఇతను కొన్ని ఫ్యాక్ట్స్ చేస్తూ ఉంటాడు వీడియోస్. అంటే జరిగిన సంఘటన గురించి ఎలా జరిగింది ఏంటి అనేది కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోలు చేసేవాడు గతంలో. సో కొంతకాలంగా ఇతను బాగానే సబ్స్క్రైబర్ ఉన్నారు, మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా కూడా ఇతను కొన్ని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తా ఉన్నాడు ఇతని వీడియోలో. అండ్ ఇంట్రో ఇచ్చిన తర్వాత ఈయన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ ఇలా అంటే ఎంత ఇన్కమ్ వస్తున్నా, యూట్యూబ్ ఇన్కమ్ వస్తున్నా కూడా ఇతను బెట్టింగ్ యాప్స్ ఈయన కూడా ప్రమోట్ చేస్తా ఉన్నాడు. సో మన అన్వేష్ టార్గెట్ విఆర్ రాజు మీద కూడా కనబడింది. సో డబ్బుల కోసం అన్వేష్ ఏం మాట్లాడాడో చూద్దాం ఒకసారి. అన్వేష్ మాట్లాడిన వీడియోని ప్లే చేయండి పీసీఆర్. లక్షల మంది వీడి మీద వీడియో చేయమని చెప్పారు. ఎటువంటి దరిద్రుడు అంటే రామాయణం గురించి చెప్తాడు, బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తాడు. మహాభారతం గురించి చెప్తాడు, బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తాడు. భాగవతం గురించి చెప్తాడు, బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తాడు. గడిచిన 3 సంవత్సరాలుగా ప్రతిరోజు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన ఎవరైనా ఉన్నాడు అంటే యూట్యూబ్లో కొడుకే. క్షమాపణ లేకుండా కసిగా సబ్స్క్రైబర్ని అన్యాయం చేసే ఎదవ ఈడు. అయ్యా, నీకు ఒక విషయం చెప్తున్నాను, నువ్వు ఏమి ఖర్చు పెడుతున్నావు? గూగుల్లో ఒక వీడియో తీసి ఒక ఫోటో తీసి చెప్పేదానికి కోట్లలో నిన్ను చూస్తున్నారే, అది చాలదు అని ఇప్పుడు నేను అంటార్టికాకి 10 లక్షలు ఖర్చు పెట్టాను, నువ్వు చేసావు నేను చేశాను, నాకన్నా నిన్నే ఎక్కువ మంది చూశారు. 6 లక్షల మంది వీడి మీద వీడియో చేయమని చెప్పారు. ఎటువంటి దరిద్రుడు అంటే రామాయణం గురించి చెప్తాడు, బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తాడు. మహాభారతం గురించి చెప్తాడు, బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తాడు. భాగవతం గురించి చెప్తాడు, బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తాడు. గడిచిన 3 సంవత్సరాలుగా ప్రతిరోజు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన ఎవరైనా ఉన్నాడు అంటే యూట్యూబ్లో కొడుకే. క్షమాపణ లేకుండా కసిగా సబ్స్క్రైబర్ని అన్యాయం చేసే ఎదవ ఈడు. అయ్యా, నీకు ఒక విషయం చెప్తున్నాను, నువ్వు ఏమి ఖర్చు పెడుతున్నావు? గూగుల్లో ఒక వీడియో తీసి ఒక ఫోటో తీసి చెప్పేదానికి కోట్లలో నిన్ను చూస్తున్నారే, అది చాలదు అని ఇప్పుడు నేను అంటార్టికాకి 10 లక్షలు ఖర్చు పెట్టాను, నువ్వు చేసావు నేను చేశాను, నాకన్నా. రైట్, బెట్టింగ్ యాప్ ప్రమోషన్ పైన విఆర్ రాజా పైన ఒకసారిగా అన్వేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక చిన్న ఫోటో చూపెడుతూ మాట్లాడుతూ కొన్ని లక్షల కొద్ది వ్యూస్ని, కోట్ల కొద్ది వ్యూస్ని సంపాదిస్తూ ఉన్నావు. ఆ ఫోటో గూగుల్లో దొరికే ఫోటో నేను ఇంతవరకు తిరిగినా కూడా అంటే ఇక్కడ
ఆయన చెప్పే మాటలు వింటుంటే కొంత నీకు వ్యూస్ వస్తున్నాయి నాకు రావట్లేదు అన్నట్టుగా నక్కసూలు కక్కుతున్నట్టు కనబడుతుంది. ఏదేమైనా కూడా అన్వేష్ ఎప్పటికప్పుడు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళపైన తనదైన స్థాయిలో కొంత ఆగ్రహం వెలుగక్కుతున్నారు, వారి విషయం వెల్లడిస్తున్నారు, రోజుకొకరిని టార్గెట్ చేస్తానని వీడియో చేస్తున్నారు. ఎస్ పవన్, సో ఈ రోజు అన్వేష్ మాట్లాడిన మాటలు మనం చూసాం. సో ఇన్ని రోజులుగా మొదట ఇమ్రాన్ గురించి మాట్లాడు, అంతకుముందు హర్ష సాయి, అంతకంటే ముందు బయాసన్ యాదవ్, ఇలా వరుస క్రమంలో ఒక్కొక్కరిని ఉద్దేశించి ఒక్కో రకంగా అన్వేష్ తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ కొన్ని కీలకమైన సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. వీటిని అటు సోషల్ మీడియా యాప్స్ ద్వారా ప్రమోట్ చేసినటువంటి ఈ బెట్టింగ్ ప్రమోషన్ చేసే వ్యక్తులపైన పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు కదా. ఈ అన్వేష్ చెప్పిన మాటల్ని ఎంత మేర పోలీసులు సీరియస్ తీసుకునే అవకాశం ఉంది? పోలీసులు పట్టించుకుంటున్నారు ఆయన మాటల్ని? రైట్, చూసుకుంటే నాన్వేషణ చెప్పే మాటల్ని పోలీసులు కొంచెం సీరియస్ గానే తీసుకున్నట్టు కనపడుతుంది. ఎందుకంటే రీసెంట్ గా చూసుకుంటే సజ్జనార్తో ఈయన జూమ్ కాల్ లో మాట్లాడిన సిచ్యువేషన్ కూడా మనం అందరం చూసడం జరిగింది. మీడియా ముఖంగా ఆయన మాట్లాడడం జరిగింది. సజ్జనార్తో ఈయన డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏదైతే ఉందో నాకు 10 లక్షలు ఇన్కమ్ వస్తుంది, నాకు ఇది సరిపోతుంది, నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయను. కానీ చాలా మంది కొన్ని గడ్డి తిన వాళ్ళు లాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళందరూ మీరు హరికట్టాలంటూ కూడా సజ్జనార్కి ఈయన పదే చెప్పడం జరిగింది. ఆ జూమ్ కాల్ తర్వాత నుంచే సజ్జనార్ గారు ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో యాప్ ప్రమోటింగ్ కానీ బెట్టింగ్ యాప్ ప్రమోట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరి మీద సజ్జనార్ గారు డైరెక్ట్ యాక్షన్ తీసుకుంటూ వస్తున్నారు. సో ఇదే క్రమంలో ఎవరైతే ఇంకా మిస్ అయిన వారు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా స్పెషల్ వీడియో చేస్తూ కూడా నాన్వేషణ టార్గెట్ చేస్తూ ఏదో గన్ ఫైర్ చేసినట్టుగా మాట్లాడుతున్నారు ఒక్కొక్కరి మీద. అంటే కొంచెం పరుషమైన పదాలు కూడా వాడుతూ ఉన్నారు. రీసెంట్ గా ఆయన మాట్లాడిన వేరే మీడియాతో కానీ వేరే వాళ్ళతో మాట్లాడిన క్రమంలో మీరు ఎందుకని పరుషంగా మాట్లాడుతున్నారు, వాళ్ళని పర్సనల్ గా ఎందుకు తిడుతున్నారు అని అడిగిన క్రమంలో ఈయన కూడా నేను రాక్షసులతో యుద్ధం చేస్తున్నాను, నేనేమో మహాభారతం లాంటి టైంలో లేను, నేను రాక్షసులతో యుద్ధం చేస్తున్నాను కాబట్టి నేను ఇలాగే మాట్లాడతాను, నాకు బీపీ ఎక్కువ, నాకు కంట్రోల్ లేదు, నా మాట మీద నాకు కంట్రోల్ ఉండదు కాబట్టి నేను ఇలాగే మాట్లాడుతాను కూడా ఎవరు మాట్లాడినా కూడా ఇంత పరుషంగా మాట్లాడుతున్నాడు. నేను పోలీసుతో కూడా ఇలాగే మాట్లాడుతుంటూ కూడా ఆయన నాన్వేష్ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇలా వరుసపెట్టి క్రమంలో ప్రతి ఒక్కరిని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళందరికీ మరి ఈయన పోలీసులకు ఇంటిమేషన్ ఇస్తూ కూడా పలానా వ్యక్తి ప్రమోట్ చేస్తున్నాడు అంటూ కూడా ఈయన డీటెయిల్ వీడియో చేస్తూ పోలీసులకు అందిస్తూ ఉన్నాడు ఇన్ఫర్మేషన్. అంటే ఒక సైట్ సోర్స్ నుంచి ఎవరెవరైతే చేస్తున్నారో ఈయనని ఎవరైతే టార్గెట్ చేస్తారో లేకపోతే ఈయన ఎవరిని టార్గెట్ చేస్తాడో ప్రతిదీ ఒక లిస్ట్ లాగా చేసుకొని వీళ్ళందరినీ అంటే జనాలందరూ తెలిసేలా వీడియోస్ చేస్తూ కూడా ఈ పలానా వ్యక్తి పలానా కాడ వాడాడు, పలానా వ్యక్తి ఈ వీడియోస్ లో చేశాడు అంటూ కూడా డీటెయిల్ గా పోలీసులకు తెలిసే విధంగా ఈయన వీడియోలు చేస్తూ మాట్లాడుతా ఉన్నాడు. ఇదే క్రమంలో పోలీసులు కూడా